రెండు పాఠశాలల కూడా విద్యార్థుల సంఖ్య తీసుకుంటే కొంత ఆశాజనకంగా కనబడతలేదు. కాబట్టి నా అపీల్ ఏంటంటే రెడ్డిపల్లి రోడ్ అవతల చేగుంటుంది, రోడ్ అవతల రెడ్డిపల్లి ఉంది. కాబట్టి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే మా పిల్లలు బాగా చదవాలంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవాలి, బాగా చదవాలంటే ప్రైవేట్ స్కూళ్ళలో చదవాలి, సర్కారు స్కూల్కి పోతే చదువు సరిగ్గా చెప్పరో టీచర్లు అనేటువంటి ఒక అనుమానంతో, ఒక భయంతో వాళ్ళు ఒక పూట ఉపాసం ఉండైనా, వాళ్ళు సగం కడుపు తినకనైనా పట్టణంలో ఇచ్చి పెద్ద స్కూళ్ళలో చదివించాలనేటువంటి ఒక కోరికతోటి సగం డబ్బులు, ఒక రైతు తాను సంపాదించిన డబ్బులలో సగం డబ్బులు తన పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఆలోచన చేస్తున్నారు. స్కూల్ బాగుండాలి, స్కూల్లో టీచర్లు బాగుండాలి, విద్యార్థులకి స్టూడెంట్స్కి మధ్యలో ఉండేటువంటి టీచర్స్కి మధ్యలో ఉండే రేషియోని సరైనటువంటి ప్రాతిపదికన పెంచి ప్రభుత్వ పాఠశాలలలో టీచర్ల నియామకాలని 40 మంది విద్యార్థులకి ఒక టీచర్ ఉంచాలని ఒక రేషియో ప్రకారం పాఠశాలలలో రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా అనేక దఫాలుగా స్కూళ్ళలో అంటే కాంపౌండ్ వాళ్ళు లేదు, టాయిలెట్లు లేవు, బెంచీలు లేవు, బ్లాక్ బోర్డులు లేవు, రాష్ట్రానికి చాక్ పీసులు లేవు, నీ కొడుకును అయితే పంపిస్తావా అని అడుగుతారు. అందుకని ఆ పరిస్థితి లేకుండా ఉండడానికి హెడ్ మాస్టర్లు కానీ, ఎస్ఐలు కానీ, అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ తమ పిల్లలందరినీ మేము ఖచ్చితంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తాము అని ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప ప్రభుత్వ పాఠశాలలు మెరుగ్గా ఉండవు. ఇంతమంది వచ్చినాం, ఉపన్యాసం ఇచ్చినాం, 24 లక్షలు ఇచ్చినాం, పోతున్నాం స్కూల్కి. ఎంతమంది ఉండాలి స్కూల్లో? ఎంతమంది ఉన్నారు అనుకున్నారు? మన ఈ రెడ్డిపల్లి స్కూల్లో ఉన్నటువంటి స్ట్రెంత్ ఎంత అని అనుకున్నారు? 133 మంది పిల్లలు ఉన్నారు. ఇస్తున్న పైసలు ఎన్ని? 24,80,000. అంటే దగ్గర 25 లక్షల రూపాయల్ని ప్రభుత్వం ఈ పాఠశాల మీద ఖర్చు పెట్టాలి అనుకుంటుంది. మీరు ఒక్కసారి యాడ్ చేసుకోరు, మీ పిల్లలు పోతున్న ప్రైవేట్ స్కూల్ ఎట్లుందో చూడండి. ఇంతంత డబ్బాలు రూములు, కిటికీలు ఉండేవి, వెంటిలేటర్లు ఉండేది, వాతావరణం సరిగా ఉండదు. నేను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాన్ని కించపరచాలని చెప్తలేను. ఆడుకునేందుకు గ్రౌండ్ అసలే ఉండదు. ఏదో ఒక అపార్ట్మెంట్ లో ఒక బంగ్లాలో పెట్టి దాంట్లోనే ఏసీ పెట్టినామని పిల్లల్ని ఏసీలో పంపురి, ఏసీ బళ్ళె పంపురి, ఏసీ బస్సులో పంపురి అని చెప్పి వేలకు వేలు ఫీజులు తీసుకుంటా ఉన్నారు. పిల్లలు ఎట్లుంటున్నారో ఒకసారి ఆలోచించింది. ఎండ కొడతలేదు పిల్లలకి, ఇంతంత ఉంటారు పిల్లలు, డి విటమిన్ లోపం ఉంది అని చెప్తారు. ఇంతంత ఉంటారు పిల్లలు, సరిగా వాళ్ళకి ఏ విటమిన్ లోపం ఉంటుంది. అప్పుడే తోటి అద్దాలు వస్తూ ఉన్నాయి. కబడ్డీ తెలియదు, ఖోఖో తెలియదు, ఆటలు అసలే తెలియదు. ఏం ఆడుతున్నారు పిల్లలు? సెల్ ఫోన్లలో ఆడుతున్నారు. కబడ్డీ ఆడు వస్తుంది అయ్యా లేపటి పిల్లలకి. ఫారూక్ సాబ్ ఆడమంటే సిరగోనే ఇప్పటికి ఇలా కొడితే గేట్ బయట పడుతుంది. ఇప్పటి పిల్లలకి సిరగోన అంటే తెలుసావా? తెలియదు. మేము చిన్నగా ఉన్నప్పుడు సర్కారీ స్కూళ్ళలోనే చదువుకొని వచ్చినాం, తెలుగు మీడియం స్కూళ్ళలోనే చదువుకొని వచ్చినాం. మరి మేమంతా పెద్దగా అయినామా కాలేదా? భవిష్యత్తులో ప్రైవేట్ స్కూల్లో చదివితే ఇంగ్లీష్ వస్తేనే పెద్దగా అవుతుందని అనుకోవద్దు దయచేసి. ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి దాకా ఈ వేదిక మీద ఉన్న మేమందరం కూడా ఇటువంటి సర్కారు స్కూళ్ళలో గసంటి చెత్త కింద చదువుకొని వచ్చిన వాళ్ళని. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుంటే పిల్లలు బాగుపడతారు, సర్కారు స్కూళ్ళలో చదివితే చదువు రాదు అనేటువంటి అపోహ ఉంటే దయచేసి దాన్ని మీరు అందరూ తొలగించుకోవాలి. ప్రభుత్వం అందుకనే మంచి బాత్రూమ్లు ఉండాలి, మంచి బ్లాక్ బోర్డులు ఉండాలి, మంచి బంగ్లా ఉండాలి, మంచి వసతి ఉండాలని ఈ రెడ్డిపల్లి స్కూల్ కి 24,80,000 రూపాయలు ఇచ్చింది. దేనికోసం ఖర్చు పెట్టాలని చెప్పారు? ఒకటి ఆడపిల్లలకి టాయిలెట్, ఒకటి మగపిల్లలకి టాయిలెట్. ఆల్రెడీ మీ స్కూల్లో 2 టాయిలెట్స్ ఉన్నాయి హెడ్ మాస్టర్. ఒకటి ఆడపిల్లలకి, ఒకటి మగపిల్లలకి ఉంది. కాబట్టి ఇంకొక 2 ఇస్తున్నారు. ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉంటారు, టాయిలెట్లు అందరూ ఒకటే సరిపోతే కష్టం అవుతుందని మగపిల్లలకి ఒక టాయిలెట్ బాక్స్, ఆడపిల్లలకి ఒక టాయిలెట్ బాక్స్. దీనికోసం 6 లక్షల రూపాయలు. పాఠశాల చుట్టూ ప్రహారీ కూడా లేదు, అంత పిచ్చి మొక్కలు పెరుగుతా ఉన్నాయి, అంత పిచ్చి పనులు జరుగుతూ ఉన్నాయి. స్కూల్ కాంపౌండ్ లో సాయంత్రం అరాచక శక్తులకి అడ్డాగా మారిందని భావించి 12,60,000 రూపాయలతోటి ఈ పాఠశాల కాంపౌండ్ వాళ్ళు కట్టాలని ఆలోచించి ఇంత మంచి పాఠశాల కట్టి అంత మంచి టాయిలెట్లు పెట్టి ఎంతమంది టీచర్లు ఉన్నారు? 5 ఉన్నారు. 133 మంది పిల్లలకి 5 టీచర్లు ఉన్నారు. 40 మందికి ఒక టీచర్ ఉండాలి. ప్రపంచ అంతర్జాతీయ విద్యా ప్రమాణాల లెక్క ప్రకారం అమెరికాలో చదువు చెప్తే కూడా 40 మంది పిల్లలకి ఒక టీచర్ ఉండాలి. మీ స్కూల్లో ఉన్నది 133 మంది పిల్లలు, టీచర్లు ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. అంటే ఇంకెంత తక్కువ ఉన్నారు ఉండాల్సిన దానికంటే? 17 మంది తక్కువ ఉన్నారు. నాదొక రిక్వెస్ట్ మా ఎంఈఓ గారితో. ఎంఈఓ బుచ్చయ్య గారు కూడా బాగా బిజీగా ఉండేటట్టు ఉన్నాడు సార్. దానితో పాటు నాదొక విజ్ఞప్తి ఈ స్కూల్లో ఉన్న టీచర్లందరికీ, ఈ మే నెలలో మీరు ఇంటింటికి పోండి. స్థానిక సర్పంచ్ గారిని, ఎంపీటీసీ గారిని తీసుకొని రెడ్డిపల్లికి వెళ్ళి చేగుంట ప్రైవేట్ స్కూళ్ళకి పోతున్న స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఏ క్లాస్ లో ఎంతమంది ఉన్నారు, ఆ పేరెంట్స్ కి ముందు కౌన్సిలింగ్ చేయండి.
వాళ్ళు పోతున్న ప్రైవేట్ స్కూల్ ఫోటో తీసుకొని రాలి. ఆ బంగ్లాలో ఎన్ని రూములు ఉన్నాయి, ఎంత ఇరుక్కుంది, ఎంత చదవడానికి అవకాశం ఉంది, ఎంత చదవడానికి అవకాశం లేదనేది తల్లిదండ్రులకు ఎక్స్ప్లెయిన్ చేయండి. మా గవర్నమెంట్ స్కూల్లో ఇక మేము 5 ఉన్నాం. ఆయన ఎంఏ చదివిండు, ఆయన బీఈడి చదివిండు, ఇంకొక ఆయన ఎంఎస్సీ చదివిండు. బాగా క్వాలిఫికేషన్ ఉన్నటువంటి టీచర్లు అందరూ ఈ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు అని తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేసి ఒక్క సంవత్సరం మాకు అవకాశం ఇవ్వండి. ఎందుకంటే రోడ్డు దాటాలంటే ఆటోలో పోవాలి. రోడ్డు దాటి దగ్గర మీకు ఎన్నో యాక్సిడెంట్లు అయినా నేను పోయిన ఎలక్షన్లకు వచ్చినప్పుడు చెప్పారు మాకు బ్రిడ్జ్ కావాలనేది పెద్ద లొల్లి రెడ్డిపల్లిలో లేదు. బ్రిడ్జ్ మొదలైంది. అయినా నా రిక్వెస్ట్ ఏంటంటే చిన్న పిల్లల్ని ఆటోలో 10 మందిని 20 మందిని వేసి రెడ్డిపల్లి నుంచి చేగుంటకు పంపించే బదులు ఒక్క సంవత్సరం మీ హెడ్ మాస్టర్ గారికి మీ ఎంఈఓ గారికి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. చేగుంటకు పోతున్న అందరు ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల్ని ఇక్కడికి తెచ్చుకుందాం. ఈ బాధ్యతలో సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు ముందు ఉన్నారు. మా మిరుతోటి మండలంలో రాజు అని ఒక సర్పంచ్ గారు ఉంటారు. వారు శ్రీమతి సర్పంచ్ రాజు బీఈడి పూర్తి చేసింది. ఒక సంవత్సరం అందరినీ ఇస్తే ఒక 4 రోజులు పోయిన ఎండాకాలం వెంబడబడితే 193 మంది ఆ ఊరికెళ్ళి ప్రైవేట్ స్కూళ్ళకు పోయేటోళ్ళు. మొత్తం ఇప్పుడు ఒక్కరు కూడా మొన్న జూన్ 1 నుంచి కరోనా వచ్చిపోయినాక ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూల్ పోకుండా కాపాడగలిగిండు మిరుతోటి మండలం కొండాపూర్ గ్రామ సర్పంచ్ గారు. మరి ఆ పేరు చేగుంట మండలంలో మొట్టమొదటి మీ రెడ్డిపల్లికి రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎలక్షన్లలో ఈ ఊరికి వచ్చినప్పుడు చూసిన ఈ ఊర్లో మా అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి కొంచెం చైతన్యం ఎక్కువ. బాగా చదువుకున్న వాళ్ళు, బాగా ఆలోచించగలిగేటోళ్ళు, మార్పు కోరుకునేటోళ్ళు, పోరాటానికి సంకేతమైనటువంటి గడ్డ ఈ రెడ్డిపల్లి. గ్రామస్తులందరూ యూనిటీ మీద ఉంటారు. ఫారూక్ ఎమ్మెల్సీ గారు కోరుకున్నట్టు ఇక్కడ ఎవరు కూడా రాజకీయాలు చేయరు. మా వాళ్ళు ఓట్లప్పుడు రాజకీయం చేస్తారు, ఓట్లప్పుడు తలలు వాళ్ళు కొట్టుకుంటారు. ఓట్లు అయిపోయినాక ఊరోళ్ళందరూ మంచి కలిసి వెళ్తుంటారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎంఈఓ గారికి, ఎవరో ఎంఈఓ గారు మంగళవారం నుంచి శనివారం దాకా సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఎంఈఓ గారు, హెడ్ మాస్టర్ గారు ఈ నలుగురు కలిసి 4 వాడకట్లకు పోయి ప్రైవేట్ స్కూల్ కు పోతున్నటువంటి తల్లిదండ్రులను ఐడెంటిఫై చేసి దయచేసి కౌన్సిలింగ్ చేయండి. ఒకసారి రిక్వెస్ట్ చేయండి, రెండోసారి చెప్పుండ్రి, మన స్కూల్లో ఉన్న గొప్పతనం చెప్పుండ్రి, మన సార్ల చదువు గురించి చెప్పుండ్రి, ఒక్కొక్కరికి విద్య పట్టినటువంటి కమిట్మెంట్ గురించి చెప్పండి. ప్రభుత్వ పాఠశాలలలో నుంచి పోతున్నటువంటి విద్యార్థుల సంఖ్యను మేము జూన్ 1కు వస్తాం. మళ్ళీ ఒకసారి వచ్చేసరికి మీరు గణనీయంగా ఈ సంఖ్యను తగ్గియాలి. ఉదాహరణకి ఇప్పుడు ఒక 70 మంది ఎంతమంది పోతున్నారు సర్పంచ్ ఏమైనా ఐడియా ఉందా? ప్రైవేట్ స్కూళ్ళకి దగ్గర 100 మంది దాకా పోతారు. ఆ 100లో 60 మంది మన స్కూల్కి వచ్చేటట్టు చేయాలి ఎంఈఓ గారు. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ అండ్ ప్రైమరీ డ్యూటీ. మా డిఓ గారు కూడా ఒకరోజు వచ్చిపోవాలి. దయచేసి ఒకరోజు వచ్చి గ్రామం లోపల మీరు వచ్చి చెప్తే పెద్దగా చదువుకున్న వాళ్ళు వస్తే పెద్ద సార్ వచ్చి చెప్పిండు అని చెప్పి గ్రామస్తులు కాన్ఫిడెన్స్ లోకి వస్తారు. నేను అబద్ధం చెప్తలే, నేను ఎన్నడూ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కోలే. చెట్ల కిందనే చదువుకున్నా. మా ఊర్లో 2వ తరగతి దాకానే ఉండే, 2 రూమ్లు ఉంటుండే మేము చిన్నగా ఉన్నప్పుడు. గాడికెళ్ళి వచ్చిన వాళ్ళం మేమంతా. ఆపి గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం పడికారు. మా చెల్లెనైతే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి వచ్చింది. అట్లా మేమందరం కూడా గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళి చదువుకుని వచ్చి ఈ స్థాయి దాకా ఎదిగిన వాళ్ళం. కాబట్టి మీరు కూడా నా విజ్ఞప్తి, వినతి, నేను 2 చేతులు జోడించి మీకు అందరికి చేసే ప్రార్థన, 25 లక్షలు ఇచ్చినప్పుడు 60 మంది పిల్లల్ని మనం దేవాలనా దేవత ఎంఈఓ గారు దేవాలనా? లక్షకి 2 దేవాలనా వద్దా? ఇప్పుడు మొదలుపెట్టి కౌన్సిలింగ్ ఇస్తే జూన్ 1కు బడికి వస్తారు సార్. రేపే పని ఇయ్యాలనే పోతా అంటే ఎవరు వస్తారు, ఎవరు రాదు. అందుకని కౌన్సిలింగ్ చేయండి. ముందు పోయి ఫీజు కడతారు, ముందు పోయి యూనిఫామ్ కుట్టిస్తారు, ముందు పోయి పుస్తకాలు కొంటారు. ఇవన్నీ జరగకుండా ఈ వేసవి సెలవులలో కొంచెం మీ సమయాన్ని విద్య వైపు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ, ఈ టాయిలెట్స్ కి ప్లస్ ఈ కాంపౌండ్ వాళ్ళకి అవుతున్నటువంటి సుమారు 18,60,000ని ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద, దీన్ని కేంద్ర ప్రభుత్వ నిధుల కింద 18,60,000 రూపాయల్ని, రాష్ట్ర ప్రభుత్వ నిధుల కింద మన పాఠశాల మన ఊరు మన బడి కింద 6,20,000ని, దాదాపు 24,80,36 రూపాయలు వచ్చినాయి మీ రెడ్డిపల్లికి. విద్యా కమిటీ చైర్మన్ గారి నాయకత్వంలో ఈ పాఠశాల లోపల ఈ పనులన్నీ జరుగుతూ ఉంటాయి. విద్యా కమిటీ చైర్మన్ గారు దయచేసి ఈ పనులలో ఎక్కడ కూడా నాణ్యత లోపించకుండా పాఠశాల కమిటీ చైర్మన్ గారు జాగ్రత్తగా ఈ పనులను కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తూ, ఈ లెక్కలన్నీ అందరి ముందు ఎందుకు చెప్తున్నామంటే పాఠశాల బాగుండాలి. పాఠశాల బాగుంటే మంచి పౌరులు తయారవుతారు. నేను టీచర్ కోర్సు చదువుకొని వచ్చిన, మాకు చదువు చెప్పిన సార్లు చెప్తారు, దేశం బాగుండాలంటే టీచర్ బాగుండాలి. టీచర్ బాగుంటే ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈస్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్. ఏ తరగతి గది, ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్యలో నిర్మించబడుతుంది అంటాడు. ఒక విద్యార్థి బాగా చదువుకొని రాజకీయ నాయకుడైనా, ఒక విద్యార్థి గొప్పగా చదువుకొని ఒక డాక్టర్ అయినా, ఒక విద్యార్థి గొప్పగా చదువుకొని ఒక పిక్ పాకెటర్ అయినా దానికి ఎవరు బాధ్యత వహించాలి?
అమ్మా నాన్న ఎంత బాధ్యత వహించాలనో దానికంటే ఎక్కువ బాధ్యత వహించాల్సింది ఉపాధ్యాయులే. ఎందుకంటే జీవితంలో ఎక్కువ సమయం మనం ఎక్కడ ఉంటాం? సార్ల దగ్గర ఉంటాం. మనకు చదువు చెప్పేటువంటి సారు బాగా మంచి డైరెక్షన్ లోపల మనల్ని పెంచి పోషించాలని నేను సార్లందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకి పంపడం ముందు మీరు ఆపితే తర్వాత మీ పిల్లల్ని కూడా మీతో పాటు ప్రభుత్వ పాఠశాలలకి తెచ్చుకోవడం ప్రారంభిస్తే అప్పుడు ప్రభుత్వ పాఠశాలల మీద మిగతా వాళ్ళందరూ కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుందని మీకు అందరు కూడా అప్పీల్ చేస్తూ, మానవడతోటి ఉంది, రకరకాల పొలం పనులున్నా అందరూ ఇంత గొప్పగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ఈ గ్రామ పెద్దలకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, మా అవ్వలందరూ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.